ఇవి మనకి బైరోబీనైన కాయలండి. మొన్న మా పరకాల నుంచి ఒక షార్ట్ కూడా మీకు పెట్టాను. తీసి ఒక కవర్‌లో కోసుకొని వచ్చాము. అవి మీకు వీడియో గూడా షార్ట్‌లో చూసే ఉంటారు. కవర్‌లో వైట్ కవర్‌లో కొన్ని కాయలైతే కోయడం జరిగింది. అవి ఇప్పుడు మనం ఆరబెట్టామండి. ఇప్పటికి వచ్చి ఒక 3 డేస్ అవుద్ది. అంటే 3 రోజులవుద్ది. సో, 4 రోజులేసుకోండి ఇబ్బంది లేదు. మనం వెంటనే ఆరబెట్టాము. ఇవిగోండి కాయలు. తేజాలు మంచి రంగు బాగుంది. కలర్ గానీ, తొడెం గానీ చూడెంత బాగుందో. కొన్ని కాయలు మనకి కర్రీ రమేష్ గారి పొలంలో తీసుకొని రావడం జరిగింది కాయలు. మీరు కొంచెం క్లోజప్‌లో కూడా చూడొచ్చు. కాయ రంగు గానీ, పట్టి గానీ అంటే ఇట్లా మనం సింగిల్‌గా పోస్తేనే ఇలా ఉంది. చూడండి. మనకి మనకి కొంచెం మండ మీదగా, కుప్ప మీదగా మందంగా పోస్తే ఇంకొంచెం ఫినిషింగ్‌గా మంచి బద్దపాటు మంచిగా ఉంటది కాయ చూసేదానికి. చూడొచ్చు కాయ. అంటే బస్తా కూడా కొమ్మ కూడా తీసుకొనొచ్చాను ఒక కొమ్మ. అదొక కొమ్మ అది. మీరు కాయ కూడా మనకి చూడొచ్చు. చూడండి పక్కా తేజ అనే దానికి ఇక పక్కా రిజల్ట్. కొంతమందికి ఏంటంటే వైరస్ టాలరెన్స్‌లు వెడల్పొచ్చి లేకుంటే ఆహ్, అటు చివర, ఇటు చివర సన్నగుండి మధ్యలో లావుగా ఉండడం గానీ, లేకుంటే తాలుగాడడం గానీ, రంగు మనకి మంచి రంగు రాకపోవడం గానీ జరుగుతుంటది. బట్ బైరోబిన్ అలా కాదండి. మంచి నిండు రంగు చాలా బావుంది. కాయ కూడా చూడండి ఎంత బావుందో. సైజు కూడా చూడండి ఎంత సైజు బావుందో. మీకు మనం ఎక్కడ డౌట్ పడాల్సిన పని లేదు. ఎందుకంటే మనం వందల ఫీల్డ్స్, వందల కంపెనీలు తిరుగుతా ఉంటాం కాబట్టి ఎక్కడా డౌట్ పడాల్సిన పని లేదు. కాయ చూడండి బావుంది.